ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు యొక్క మరి లక్షణాలే అనేకముగా ఉన్నాయి. అయితే అందులో 3 మనం చూసుకుంటే ఈరోజు మొదటిది ప్రేమించడం, రెండోది ఏంటో తెలుసా, తగ్గించుకోవడం, తనను తాను తగ్గించుకోవడం, అలాగే మూడవది ప్రియ దేవుని బిడ్డలారా క్షమించడం కదండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు. ఇగో మానవుడిగా వచ్చి మనుషులను పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. అందుకనే ఈరోజు మనం అందరం కూడా క్షమించబడ్డాం, మన పాపం నుండి మనం విమోచించబడ్డాం కదండి. అలాగే రెండోది ఏంటో తెలుసా, తనను తాను తగ్గించుకోవటం. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని. ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుడితోటి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తినిగా చేసుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంతగా తగ్గించబడ్డాడో అంతగా మరలా హెచ్చించబడ్డాడు. మూడో విషయం చెప్పమంటారా, క్షమించడం. ఈరోజు మనం కనీసం మన మిత్రుల్ని మనం క్షమించలేం, కానీ యేసుక్రీస్తు ప్రభు శత్రువుల్ని కూడా క్షమించాడు. ఆయన్ని హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, అవమానపరుస్తున్న వారిని కూడా ఆయన క్షమించాడు. ఈరోజు నిజంగా క్రీస్తు కలిగిన ఆ మనసుకున్న 3 లక్షణాలు మనకు కలిగి ఉంటే మన జీవితాలు ఎంతో మేలు. మన జీవితాలు నిజంగా ఈ భూమి మీద మనకు ఎన్ని ఉన్నా సరే క్రీస్తు కలిగిన ఆ మనసు మనకు లేకపోతే అవన్నీ కూడా సున్నాయి. ఆలోచించండి సహోదరి సహోదరులారా. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. వందనాలు.